ఇత్తడి గిన్నెలో మా అత్తగారు అలా సగ్గుబియ్యం ఉడికినంత వరకు అలా చూసుకుంటూ పక్కనే ఉండేవారండి. ఇప్పుడు అలా కాకుండా కుక్కర్ ప్రెషర్ ప్యాన్లో నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి బాగా వాష్ చేసుకుని ఎలా ఇంట్లో ఉడకపెట్టుకుని, అంటే కుక్కర్లో ఎలా ఉడకపెట్టుకుని ఇంట్లో ఎలా సగ్గుబియ్యం వడియాలు పెట్టుకోవచ్చు, ఇంట్లో అయినా సగ్గుబియ్యం ఎంత బేగా ఎండిపోతాయి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేసేస్తాను. ఇప్పుడు ఇదిగోండి, మొత్తం 1 కప్కి నేను 6 కప్పులు అయితే దాంతో వాటర్ కొలుచుకుని వేసుకుంటున్నాను. ఇది సరైన కొలత అండి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో ఆ కప్పుతో 6, అంటే 1కి 6 వేసుకుంటే మనకి ఇంకా ఉడకపోవడం ఇది అని డౌటే ఉండదండి. అందుకు చెప్తున్నాను. ఇప్పుడు 6 కప్పులు అయితే వాటర్ వేసేసుకున్నాం కదండి. దీన్ని బాగా విజిల్కి మనం ఉడకపెట్టేసుకున్నాం. నేను తీసుకున్న ఈ 1 కప్కి ఎన్ని వడియాలు వస్తున్నాయి, ఎలా ఇంట్లో అంటున్నారు, ఎలా ఎండబెట్టుకుంటున్నారు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు పొయ్యేది మీడియం ఫ్లేమ్లో వెలిగించుకొని మనం తీసుకున్న ఆ కప్పు క్వాంటిటీకి 6 కప్పులు అయితే నీళ్ళు వేసుకున్నాం.